సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం స్టార్ట్ అవుతుంది. ఈ నెల 25న కమిషనర్ కార్యాలయాల వద్ద ధర్నాలైతే చేయబోతున్నారన్నమాట. ముఖ్యంగా ఉపాధ్యాయులు లేకపోతే ఎన్ని భవనాలు, ఎన్ని నిధులిచ్చినా కూడా విద్యారంగానికి ఉపయోగం ఉండదని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. నాడు నేడుతో భవనాలు, అమ్మఒడి ఇస్తే సరిపోదన్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని కూడా చెప్పారు. అందువల్ల చూసుకున్నట్లయితే వీరు ఏం చెప్తున్నారంటే 25వ తారీఖున 25వ తారీఖున ఇక్కడ అన్ని కమిషనర్ల కార్యాలయాల వద్ద ధర్నాలైతే చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట. అంటే ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల నిరసనలైతే చేపడతామని హెచ్చరించారు. అప్పటికి కూడా విడుదల చేయకపోతే అంటే పెండింగ్లో ఉన్న బకాయిలన్నమాట. పెండింగ్లో ఉన్న బకాయిలు అప్పటికి కూడా విడుదల చేయకపోతే ఒక 4 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఐఆర్‌కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో 30% ఐఆర్ అయితే ప్రకటించాలని డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట. ఐఆర్ 30% లేకపోతే ఉపేక్షించేది లేదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి అందరికి సంబంధించి ఈ ఐఆర్ అనేది చాలా ముఖ్యమైనదనమాట. అందుకోసమే ఐఆర్ కోసం అయితే వీరైతే డిమాండ్ అయితే పట్టుబడుతున్నారు. సో చూడాలి మరి 25 లోపు దీనికి సంబంధించి ప్రకటన రాకపోతే వీరైతే ధర్నా చేస్తామంటున్నారు. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.